உட்கார்ந்தே பேசலாம்னு சொன்னாங்க. தமிழ் எனக்கு ஜாஸ்தி தெரியாது. బట్ ఒరే ఒక విషయం, తమిళనాడులో కాలు ఇచ్చా, దిస్ ఇస్ మై తాయినాడు. సూపర్ సూపర్ సూపర్. ஏமி ஒன்றும் இல்லை, செருப்பு இல்லை. இங்கே வந்ததுக்கப்புறம் இந்த தாய் மில்க் கொடுத்தாச்சு, ஆந்திரா வந்து பிளெஸிங் பண்ணாச்சு. எனக்கு ஹிஸ்டரி தமிழில் ஃபஸ்ட்டு இன்ட்ரடியூஸ் பண்ணது எனக்கு இன்னும் சித்தப்பான்னு கூப்பிடுவாరు బాబాయ్ అని శివాజీ గణేశన్ గారు. ఐ కాంట్ ఫర్గెట్ దోస్ డేస్. ఆ రోజులు నేను మర్చిపోలేను. భగవంతుడు 50 సంవత్సరాలు భాగ్యరాజా గారికి ఇచ్చిన శుభ సందర్భంలో నా ఆత్మీయుడు ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఇళయరాజా గారు, అత్యంత ఆత్మీయుడైనటువంటి నా స్నేహితుడు రజనీకాంత్ గారు, చాలా సన్నిహితం, మంచి మనసుకు మారిపోయారు. తను అధ్యక్షత వహిస్తున్నటువంటి సభలో ఫస్ట్ టైం నా 50 ఇయర్స్ నట జీవితంలో నా స్నేహితుడి దగ్గర సభలో ఇలా మాట్లాడడం అంటే తమిళనాడు. ఐ ఫీల్ గ్రేట్ మై డియర్ లవ్లీ ఫ్రెండ్. మిత్రం, ఇప్పుడు మీరిద్దరు சொன்ன இவ்வளவு உரிமையா அவர்கிட்ட சண்டை போட முடியும்னா அவர் ஒருத்தர் தான் அப்படி சண்டை போடுவாரு. ஆனா அது நியாயமா இருக்கும் அந்த சண்டை. பேச சொல்றாங்க, பேசிட்டு அப்புறம் பேசுறேன். சார் எனக்கு ஒன்னு சொல்லுங்க. நீங்க தான் மைக் இருக்கவங்க தான் பேசணும். சார் நீங்க எல்லாம் இப்போ குரூப்பா சேர்வீங்களா சார்? ஒண்ணா நீங்க எல்லாம் ஃப்ரெண்ட்ஸா அப்படியே மீட் பண்ணுவீங்க சார். அப்ப நீங்க அடிக்கடி பண்ணிக்கிற ஒரு ஜாலி கான்வர்சேஷன்னா அது எதை பத்தி இருக்கும் சார்? தங்கச்சி பேசலாமா? எஸ் சார். சொல்லுங்க சார். అదొక ప్రేమ, ఒక ఆప్యాయత. అంత అన్నదమ్ముల కంటే కూడా స్నేహితుడు చాలా గొప్పవాడు. అప్పుడప్పుడు హాస్యంగా అలా మాట్లాడుకోవచ్చు. ఈ రోజున చాలా శుభదినం. భాగ్యరాజా గారు, మీ పిక్చర్స్ నేను ఎన్నో చూశాను. నేచర్ అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో స్టోరీస్ తీసుకొని డైలాగ్ డెలివరీ, ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డైలాగ్ డెలివరీ చెబుతూ మీకంటూ ఒక పాత్వే నిర్మించుకొని ఒక దర్శకుడుగా, నిర్మాతగా, నటుడుగా, స్క్రీన్ ప్లే రైటర్గా, ఒక కథకుడుగా మీరు చేసిన పిక్చర్లు ఎన్నో విజయాలు సాధించాయి. ఆ రోజుల్లోనే మీరు 1984 మా బాబాయ్ శివాజీ గారితో మీరు యాక్ట్ చేశారు. అమ్మాయిలు జాగ్రత్త. దానిలో ఈరోజు జనరేషన్లో ఏం కావాలో అన్నది ఆ రోజే చెప్పారు. తను నలుగురు సిస్టర్స్ని తీసుకుని ఒక థియేటర్కి వచ్చి కూర్చుంటాడు. భాగ్యరాజా గారు ఇస్ ద హీరో. మిత్రమా, మీకు గుర్తుండొచ్చు, నలుగురు సిస్టర్స్ని తీసుకువచ్చి పక్కనే కూర్చోబెట్టి స్క్రీన్ షూటింగ్ అది సినిమా జరుగుతుంది. దానిలో ఒక విలన లేకపోతే ఇంకొక ఆర్టిస్టా రేప్ చేయడానికి ఇదే హీజ్ ప్లానింగ్ ఇన్ ద మూవీ. తన సిస్టర్స్ ఎక్కడ ఆ దృశ్యం చూస్తారో, ఎక్కడ వాళ్ళు చూస్తారో అని చెప్పి గబక్కన లోపల పాకెట్లో నుంచి ₹1 అలా వేశారు. ₹100 పడిపోయింది, చూడు చూడు అన్నారు. ఆ సీన్ జరుగుతూ ఉంది. సిస్టర్స్ కిందికి దిగి ఆ రూపాయి కోసం ట్రై చేశారు. ఇతను చూశాడు, సీన్ అయిపోయింది. ఓకే, పోతే 50 పైసా అన్నారు. వాట్ ఏ ఫెంటాస్టిక్ సీన్ సార్. ఎస్, అందరూ చప్పట్లు కొట్టారు అతనికి. ఆ 1984లోనే ఆలోచన వచ్చింది. సభ్యత, సంస్కారం, భార్య, బిడ్డలు ఎలా ఉండాలి అనేది ఆ రోజుల్లోనే చెప్పినటువంటి
ఒక గొప్ప కళాకారుడివి. ఈ రోజున మీ సభలో పాల్గొనడం, ఇక్కడ మిత్రులు, అలాగే ఇదిగో అక్కడ నాకు స్నేహితులు ఉన్నారు, రాజేంద్ర గారు. ఎప్పుడు ఫోన్ చేసినా బాబు గారు అని, వాట్ వండర్ఫుల్ పర్సన్. ఐ వెరీ హ్యాపీ. ఎంతోమంది ఇక్కడ కళాకారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం ఈ రోజున. ఇక భాగ్యరాజ గారు, ఒక 50 సంవత్సరాలు నిండిందంటే ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. కేవలం మీ తల్లిదండ్రుల ఆశీస్సులు, భగవంతుని ఆశీస్సులు మీకు ఉండబట్టి 50 సంవత్సరాల నిండు సుదీర్ఘమైన ప్రయాణం చేశారు. ఇది ఈ జనరేషన్లో ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అట్ ఆల్. ఇది వీలుగా, అది భగవంతుని ఆశీస్సులు. ఆయనకు ఒక ఉడతా భక్తిగా. సార్ మీరు ఏదైనా 4 మాట అరవల్ల మాట్లాడుతున్నా தமிழ் தெரியும், நீ சும்மா நான் தங்கச்சின்னு கேட்குறேன், தமிழில் பேசலாமா தங்கச்சி? நான் என்ன பேசணும்? நானும் ஸ்ரீபிரியா ஒரு படத்தில் ஆக்ட் பண்ணியிருக்கேன். அது తెలుగులో తిరుపతిలో పణం కేட்கணும்னு వైఫ్ அது படத்தில். நான் டார்ச்சர் பண்ணுற ஹஸ்பண்ட், நாட் இன் த லைஃப், இந்த மூவி. ஃபோன் பண்ணி கேட்டேன், என்னடி என்ன பண்ண, ஏன் ஃபோன் பண்ணேன்? తిరుపతిలో లడ్లు సినిమా స్టార్ కట్ట పణం இல்லை யார் நம்புவான்? பணம் அனுப்புறியா இல்லை நானே வரட்டுமா? இந்த மாதிரி டைலாக்ஸ் இனிமே வேண்டாம். பிகாஸ் యు ఆర్ వెయిటింగ్ టు సీ హీజ్ ఇళయరాజా గారి మాటలు, మిత్రుడి మాటలు వినాలనుకుంటున్నారు కాబట్టి చాలా సంతోషం. రియలీ ఐ అప్రిషియేట్. ఐ లవ్ యూ సార్ వన్స్ అగైన్. நீங்க தமிழ்ல பேசுனதும் அதே இடத்துல கிளாப்ஸ் வந்தது. அவ்வளவு அழகா தமிழ் பேசுறீங்க. இனிமே நீங்க தைரியமா தமிழ்லயே பேசலாம். என்ன